కాదండి. ఆషాఢంలో గోరింటాకు కట్టేసుకున్నాం. పాల్గుణంలో పెళ్ళిళ్ళు చేసేసాం. శ్రావణంలో వ్రతం చేసేసుకున్నాం. భాద్రపదంలో చవితి చేసేసుకున్నాం అంటారు కదా! మరి మన తెలుగు నెలల పేర్లు ఎలా వచ్చాయో ఒకసారి వినేద్దామా? ఆ నెలల పేర్లు ఎలా వచ్చాయంటేనండి, పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం ఉందనుకోండి, అది చైత్రము. పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉందనుకోండి, అది వైశాఖము. పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉందంటే అది జ్యేష్ఠము. పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం ఉంటే అది ఆషాఢము. పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం ఉందంటే అది శ్రావణము. పౌర్ణమి రోజున పూర్వభద్ర నక్షత్రం ఉంటే అది భాద్రపదము. పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం ఉంటే అది ఆశ్వయుజము. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీకము. పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం ఉంటే అది మార్గశిరము. పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం ఉంటే అది పుష్యము. పౌర్ణమి రోజున మక నక్షత్రం ఉంటే అది మాఘము. పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొని నక్షత్రం ఉంటే అది పాల్గొన మాసమండి. మరి ఇలా ఒక్కొక్క నక్షత్రానికి గల ఒక్కొక్క పేరుని ఒక్కొక్క నెలకి పెట్టారన్నమాట. మరి ఈ తెలుగు నెలల పేర్లన్నీ కరెక్ట్గా చెప్పానంటారా? ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి. మరి ఆషాఢంలో పెట్టుకునే గోరింటాకు మీరందరూ పెట్టేసుకున్నారండి? నేనైతే పెట్టేస్తున్నాను. చూడండి ఎంత అందంగా పండిందో కదా! మరి మీరు పెట్టేశారా ఆషాఢంలో అరచేతికి అందంగా గోరింటాకు? నేనైతే పెట్టుకున్నానండి. అమ్మమ్మ కోసం మరీ పంపించింది ఆశగా అడిగితే. వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.